హాయ్ అందరికీ నమస్తే. మీ కార్తీక్ కుంగ్రాల. రాష్ట్రంలో విద్యాశాఖలో అయితే చాలా వరకు ఎంఈఓ పోస్టులు, ఎంఈఓ 2 పోస్టులు అయితే ఎంఈఓ 1, ఎంఈఓ 2 పోస్టులు అయితే ఖాళీగా చాలా ఉన్నాయి. ఇప్పటికే జనవరి వచ్చింది. మార్చి దగ్గరలో పడింది. విద్యార్థులకు సంబంధించి చదువుతున్నారా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. మరి పాఠశాలలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు అసలు సక్రమంగా ఉంటున్నారా, కానీ కొంచెం ముందే వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు. మరి ఇంత దృష్టిలో పెట్టుకొని 2 లక్షల మంది ఉద్యోగస్తులు మీ దగ్గర పెట్టుకొని చాలామంది ఖాళీగా ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులు, అందరికి తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు దేనికి మీరు ఇప్పుడు విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల విషయంలో ఎందుకు కొంత పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు, ఎంటెక్లు బొచ్చడం, పెద్ద పెద్ద చదివిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. వాళ్ళలో మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి పోస్టులకు ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? అనవసరంగా లేనిపోని ఇప్పుడు ఎంత ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ విద్యార్థులు కానీ ఎంత సఫర్ అవుతున్నారు ఈ ఎంఈఓ పోస్టులు లేకపోయేసరికి. ప్రభుత్వాలు ఎలాంటి వాటిలో అర్థం చేసుకొని అలాంటి వాటిలో ప్రోత్సాహం అందించాలి. కానీ ఈ సచివాలయ ఉద్యోగస్తుల పొద్దుగూకులు వాళ్ళు అంటే వాళ్ళు ఇటే ఏంది అటు ఇటు వేసేది. ఉన్న ఉద్యోగాలనే కాపాడుకోవడం తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2 లక్షల మందిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వాలకు సంబంధించి ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారు వాళ్ళని? ఎలాంటి పోస్టులు ఎందుకు భర్తీ చేయట్లేదు వాళ్ళని? ఉన్న పోస్టుల్లో ఎలాంటి వాటిలో భర్తీ చేయండి, ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది.